కర్ణాటక విధాన సౌధలో సీఎల్పీ భేటీ కొనసాగుతోంది. డీకే శివకుమార్ ను నేతగా ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. సీఎల్పీ భేటీ తర్వాత ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్ కు డీకే అందజేస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ కు లేఖ రాయబోతున్నారు. జూన్ 3న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేరున్నారు. అదే రోజు 10 మంది మంత్రుల దాకా ప్రమాణం చేయగా రాజ్యసభ ఎన్నికల తర్వాత మిగతా మంత్రివర్గాన్ని పూర్తి చేయనున్నారు. ఈసారి తన కేబినెట్ లో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని డీకే యోచిస్తున్నారు. కేబినెట్ మొత్తంలో సగానికి పైగా కొత్త వారితో ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నట్టుగా సమాచారం. 2028 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి కొత్త నాయకత్వాన్ని పరిచయం చేయాలని డీకే ఆలోచిస్తున్నారట. కర్ణాటకలో కొలువు తీరబోయే కొత్త మంత్రివర్గ కూర్పుపై డీకే శివకుమార్ తన వ్యూహాలకు పదును పెట్టారు. ఈసారి తన కేబినెట్ లో 4 డిప్యూటీ సీఎంలను నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల ఆధారంగా 4కి ఛాన్స్ ఇవ్వాలని హైకమాండ్ భావిస్తున్నట్లుగా సమాచారం. దీంతో కొన్ని వర్గాలకు న్యాయం జరిగేలా 4కి డిప్యూటీ సీఎం పోస్టులు ఇవ్వనున్నట్లుగా సమాచారం. అటు జూన్ 3న డీకేతో పాటు 8 నుంచి 10 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంటుంది. అటు మంత్రివర్గ కూర్పు విషయంలో కామరాజ్ ప్రణాళికను అమలు చేయాలని అధిష్టానం భావిస్తోంది. ఈ ప్రతిపాదన ప్రకారం పదవీ కాలంలో 3 ఏళ్లు పూర్తి చేసుకున్న మంత్రులను కేబినెట్ నుంచి తొలగించి పార్టీలో సంస్థాగత బాధ్యతలు అప్పగించవచ్చు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి అనుభవజ్ఞులైన మంత్రులను ప్రోత్సహిస్తామని హైకమాండ్ పెద్దలు తెలిపారు. జూన్ 3న సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే కొత్త మంత్రివర్గం అంటే ఇప్పుడు ఉన్న మంత్రివర్గంలో సగానికి మందిని కొత్త వారిని చేర్చుకునే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కర్ణాటక విధాన సౌధలో ఇప్పటికే డీకే శివకుమార్ ను నేతగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. కర్ణాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నుకున్నారు. సీఎల్పీ భేటీ తర్వాత ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్ కు ఇవ్వనున్నారు డీకే శివకుమార్. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ఈ సందర్భంగా గవర్నర్ కు లేఖ ఇవ్వనున్నారు. ఇక తాజా పరిణామాలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, కర్ణాటక విధాన సౌధలో ఈ యొక్క సిఎల్పి భేటీ కొనసాగుతుంది. మరి కాసేపట్లో డీకే శివకుమార్ ను సిఎల్పి నేతగా ఎన్నుకోనున్నారు. అయితే సిఎల్పి భేటీ తర్వాత ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్ కు అందజేసేందుకు లోక్ భవన్ కు వెళ్లనున్నాడు డీకే శివకుమార్. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ కు లేఖ అందించనున్నారు. ఈ వచ్చే నెల 3వ తేదీన సీఎం గా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టుకున్న నేపథ్యంలో దానికోసం లోక్ భవన్ లో గవర్నర్ తో భేటీ కానున్నారు. కొత్త మంత్రివర్గ కూర్పు పైన డీకే శివకుమార్ ఇప్పటికే కొంత కసరత్తు అయితే చేసినట్టుగా తెలుస్తోంది. 4 డిప్యూటీ సీఎంలను నియమించే అవకాశాలు కనపడుతున్నాయి. సామాజిక బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం. సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ను ఎన్నుకున్నారు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. జూన్ 3న కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. శివకుమార్ పేరును సిద్ధరామయ్య ప్రతిపాదించినట్టుగా మనం బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి అప్డేట్స్ ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, సిద్ధరామయ్య ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. సిఎల్పి నేతగా డీకే శివకుమార్ పేరు ఖరారైపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే అదే ఈ విధాన సభలోనే ఈ యొక్క భేటీ అయితే ప్రస్తుతం కొనసాగింది. కొద్దిసేపు ఇప్పుడే డీకే శివకుమార్ పేరును ఆయన సిద్ధరామయ్య ప్రతిపాదించడం జరిగింది. అయితే సిద్ధరామయ్య మొన్న కూడా ఏదైతే ఆయన నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థి డీకే శివకుమార్ అంటూ కూడా సిద్ధరామయ్య గతంలో ప్రకటించారు. అయితే ఈ రోజు ఈ యొక్క సిఎల్పి భేటీలో ముఖ్యంగా డీకే శివకుమార్ తో పాటు ఎవరెవరు మంత్రి వర్గంలోకి రాబోతున్నారన్న దానిపైన కొంత చర్చ అయితే చేసినట్టుగా తెలుస్తుంది. అయితే డీకే శివకుమార్ దీనిపైన కొన్ని వ్యూహాలను కూడా తను రచించుకున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో 4 డిప్యూటీ సీఎంలను నియమించుకునేందుకు ఆయన ఏర్పాటు చేశారు. సామాజిక సమీకరణల ఆధారంగా ఈ 4కి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఆయనతో పాటు 10 మంది మంత్రులుగా
ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో ఏదైతే గత 3 సంవత్సరాలుగా కూడా మంత్రులుగా పనిచేసిన వారికి అవకాశం ఇవ్వకుండా కొత్త వారికే ఈ యొక్క నూతన మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలనేది కూడా డీకే శివకుమార్ వ్యూహంగా కనపడుతుంది. అయితే ఈ మెజారిటీగా అంటే ఈ డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం 3వ తేదీతో పాటు కొంతమందికి మంత్రులకు అంటే దాదాపు 10 మందికి వరకు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత పార్టీలో చర్చించి ఇతర అంశాల పైన కూడా మంత్రివర్గ విస్తరణ మరోసారి చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే వీటన్నిటితో పాటు ఇటు కేపీసీసీకి సంబంధించిన నూతన అధ్యక్ష ఎంపికకు సంబంధించి కూడా ఈ యొక్క సిఎల్పి సమావేశంలో కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. దాంట్లో 2028 ఎన్నికల కోసం సరికొత్త వ్యూహాలను అవలంబిస్తూ రానున్న ఎన్నికలను మనము ఏ విధంగా ధీటుగా ఎదుర్కొని మరోసారి కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా వ్యూహాలను అవలంబించాలనేది కూడా ఇటు డీకే శివకుమార్ కొంత ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ప్రస్తుతం 3 ఏళ్లుగా మంత్రులుగా పనిచేసిన వారందరికీ ఉద్వాసన పలుకుతూ నూతన వారికే తన మంత్రివర్గంలో అవకాశం కల్పించాలనేది కూడా ఆయన భావించారు. దాంతో పాటు సామాజిక సమీకరణాల నేపథ్యంలో 4 డిప్యూటీ సీఎంలను కూడా ఏర్పాటు చేయడం ద్వారా అందరికీ కూడా ఆమోదయోగంగా ఉంటుందనేది కూడా ఆయన కొంత భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే డీకే శివకుమార్ లోక్ భవన్ కు బయలుదేరి వెళ్తారు. అక్కడ గవర్నర్ ని కలిసిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన ఆ మద్దతుతో కూడిన లెటర్ ను కూడా గవర్నర్ కి సమర్పించనున్నారు. ఆ తర్వాత 3వ తేదీన ప్రమాణ స్వీకారం కోసం డీకే శివకుమార్ ఏర్పాట్లకు కూడా ఇప్పటికే దానికి సంబంధించి కూడా ఆయన ఇప్పుడు అధికారులతో మాట్లాడడం జరిగింది. మరి ఆయన ప్రమాణ స్వీకారాన్ని అట్టహాసంగా చేసేందుకు ఇటు ప్రభుత్వం కూడా ఘనంగానే ఏర్పాటు చేస్తుంది. పార్టీకి సంబంధించి కూడా కీలక నేతలందరినీ కూడా ఇప్పటికే ఆహ్వానించడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లోని ఏదైతే పిసిసిలను అదేవిధంగా ఆయా అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులను, ఆయన సమీప వర్గీయులను అందరినీ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయితే ఆహ్వానించడం జరిగింది. మరి 3వ తేదీన అట్టహాసంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం అయితే జరగనుంది. అయితే ఈ రోజు సిఎల్పి సమావేశంలో కొన్ని కీలక అంశాలపైనే చర్చ జరిగినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. దీంట్లో పాత వారితో పాటు కొత్త వారికి కూడా కొంత అవకాశం కల్పించాలనేది కూడా ఇప్పటికే సిద్ధరామయ్య వర్గం కొంత చర్చించినప్పటికీ మరి కేవలం నూతన వారికి మాత్రమే ప్రస్తుతం ఛాన్స్ ఇస్తూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గ విస్తరణలో పాత వారికి కూడా కొంత అవకాశాన్ని కల్పించే విధంగా తను వ్యూహాన్ని అయితే రచించుకున్నట్టుగా తెలుస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ గోపి.